మూవీ కోసం ప్రయోగాల్ని పక్కన పెట్టి కమర్షియల్ ఫార్ములాకి ఓటేశారు కింగ్ నాగార్జున. ఈ మధ్య వరుసగా ప్రయోగాలు చేసి ఫెయిల్ అయిన కింగ్ 100వ సినిమా విషయంలో అలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు. అందుకే రిలీజ్ విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. తెలుగు స్క్రీన్ మీద ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నాగార్జున. కెరియర్ స్టార్టింగ్ నుంచే డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తున్న నాగ్ రీసెంట్ టైమ్స్ లో మరింత డిఫరెంట్ గా మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ధనుష్ హీరోగా తెరకెక్కిన కుబేరా సినిమాలో గ్రే షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు నాగ్. ఆ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. కూలీ సినిమాలో విలన్ గా నటించి అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలకి కూడా షాక్ ఇచ్చారు కింగ్. సీనియర్ హీరోల్లో ఎవ్వరూ చేయని రిస్క్ చేసిన నాగ్ ధైర్యానికి ప్రశంసలు దక్కినా కమర్షియల్ గా కూలీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అందుకే 100వ సినిమాను జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తిక్ కెప్టెన్సీలో సినిమా చేస్తున్న నాగ్ ఆ సినిమాను అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు ఆ సినిమా రిలీజ్ విషయంలోనూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ముందు నుంచి ఫెస్టివల్ సీజన్లో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయిన నాగ్ సంక్రాంతి బరిలో దిగుతారని భావించారు ఇండస్ట్రీ జనాలు. కానీ ఆ ప్లాన్ మార్చి దసరా సీజన్లోనే ఆడియన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారట కింగ్. త్వరలోనే ఈ విషయంలో అఫీషియల్ క్లారిటీ రానుందన్న టాక్ వినిపిస్తోంది. సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి పక్కన పెడితే వరుసగా కమర్షియల్ సినిమాలు చేయడం తనకి బాగానే హెల్ప్ అయిందంటున్నారు బుట్టబొమ్మ పూజా హెగ్డే. ఈ మధ్య మూవీ సెలెక్షన్ స్టైల్ మార్చిన ఈ బ్యూటీ కమర్షియల్ సినిమా చేయడం అంటే అంత ఈజీ ఏం కాదంటున్నారు. ఎందుకో మీరు కూడా చూసేయండి. పాన్ ఇండియా హీరోయిన్ అన్న ట్యాగ్ కోసం రిస్క్ చేసిన పూజా హెగ్డే కెరియర్లో తడబడ్డారు. మంచి ఫామ్లో ఉన్న టైంలో బ్రేక్ తీసుకోవడంతో ఈ బ్యూటీ కెరియర్ గాడి తప్పింది. ఆ తర్వాత వరుస ఫెయిల్యూర్స్ బుట్టబొమ్మను మరింత ఇబ్బంది పెట్టాయి. కొంతకాలం సౌత్ నార్త్ ఇండస్ట్రీలో పూజా పేరే వినిపించలేదు. ఈ పరిస్థితుల్లో తమిళ సినిమా అరవిందకు మళ్లీ ఛాన్స్ ఇచ్చింది. రెట్రో సినిమాలో చేసిన వింటేజ్ రోల్, కూలీ సినిమాలో స్పెషల్ సాంగ్ పూజా పేరును మరోసారి ట్రెండింగ్లోకి తీసుకొచ్చాయి. ప్రెజెంట్ తనకు మళ్లీ లైఫ్ ఇచ్చిన కాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు పూజ. అదే సమయంలో బాలీవుడ్లోనూ బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నారు. హే జవానీతో ఇష్క్ హోనా హే సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ బ్యూటీ కమర్షియల్ హీరోయిన్ గా మెప్పించడం అంత ఈజీ కాదంటున్నారు. లేడీ ఓరియంటెడ్, స్టోరీ డ్రివెన్ సినిమాల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చేంత కాంటెంట్ ఉంటుంది. కానీ కమర్షియల్ సినిమాల్లో అలా కాదు. ఎంత తక్కువ స్పేస్ ఉన్నా అందులోనే పర్ఫార్మెన్స్, గ్లామర్, డాన్స్, ఎమోషన్స్ ఇలా అన్నీ చూపించాలన్నారు పూజ. అందుకే విమెన్ సెంట్రిక్ సినిమాలు చేయడం కన్నా కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా నటించడమే కష్టమంటున్నారు. మరి ఫార్ములా డీకోడ్ చేసిన తర్వాతైనా పూజా కెరియర్ గాడిలో పడుతుందేమో చూడాలి. దళపతి విజయ్ హీరోగా తెరకెక్కిన చివరి సినిమా జననాయకన్. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్ సమస్యల కారణంగా వాయిదా పడింది. త్వరలో రిలీజ్ కి లైన్ క్లియర్ అవుతుందన్న టాక్ వినిపిస్తూ ఉండటంతో నిర్మాతలకి విజయ్ కీలక సూచనలు చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏంటా సూచనలు అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. దళపతి విజయ్ హీరోగా నటించిన ఆఖరి సినిమా జననాయకన్. ఈ సినిమాతో వెండితెరకు సెండ్ ఆఫ్ ఇచ్చేస్తానని చెప్పి మరీ ఈ సినిమాలో నటించారు దళపతి. అందుకే జననాయకన్ మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎన్నికలకు ముందు సినిమా రిలీజ్ కాలేదు. ఫైనల్ గా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించారు. ఇప్పుడు జననాయకన్ రిలీజ్ కు అడ్డంకులు కూడా తొలగిపోయినట్టే అన్న టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ నెల 19న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు విజయ్. గతంలో డిస్ట్రిబ్యూటర్లతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసి అందరికీ డబ్బు వెనక్కిచ్చేయాలని నిర్మాతలకు చెప్పారట విజయ్. అంతేకాదు నాన్ థియేట్రికల్ డీల్స్ ను కూడా క్యాన్సిల్ చేసే ఆలోచనలో ఉన్నారట. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ సొంతంగా ఈ సినిమాను రిలీజ్ చేస్తే కరెక్ట్ అని భావిస్తున్నారట. ఈ నిర్ణయం వెనుక స్ట్రాటజీ ఏంటో తెలియాలంటే రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే. విజయ్ సినిమానికి గుడ్ బై చెప్పేయడంతో దళపతి అభిమానుల్ని ఎంగేజ్ చేసేందుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారు విజయ్ వారసుడు జాసన్ సంజయ్. అయితే హీరోగా ఎంట్రీ ఇస్తాడనుకున్న జాసన్ మెగాఫోన్ పట్టడంతో దళపతి ఫ్యాన్స్ డీలా పడిపోయారు. కానీ తన ఫస్ట్ మూవీ సిగ్మా ప్రమోషన్లో జాసన్ జోరు చూసి అభిమానుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. విజయ్ సినిమాలో గెస్ట్ రోల్స్ లో కనిపించిన జాసన్ విజయ్ ని హీరోగా వెండితెర మీద చూడాలని ఆశపడ్డారు ఫ్యాన్స్. కానీ జాసన్ మాత్రం దర్శకుడుగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సందీప్ కిషన్ హీరోగా సిగ్మా సినిమా తెరకెక్కించిన ఈ స్టార్ కిడ్ ఆ సినిమా ప్రమోషన్ లో ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్. ప్రమోషనల్ సాంగ్ తరహాలో రూపొందించిన ఈ పాటలో హీరో హీరోయిన్లతో పాటు జాసన్
జననాయగన్ కూడా కనిపించారు. అంతేకాదు సందీప్తో కలిసి స్టెప్ వేసిన ఈ స్టార్ వారసుడు భవిష్యత్తులో హీరోగా కనిపించే ఛాన్స్ ఉందన్న సిగ్నల్ ఇచ్చారు. సిగ్మా ప్రమోషనల్ సాంగ్ చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. జాసన్ సంజయ్ హీరో మెటీరియల్ అన్న ఎక్స్పెక్టేషన్స్ ఎప్పటినుంచో ఉన్నాయి. చైల్డ్ ఆర్టిస్ట్ గానే అద్దరగొట్టిన జాసన్ ఇప్పుడు డైరెక్టర్ గా తన మార్కు చూపించబోతున్నారు. లేటెస్ట్ సాంగ్ చూసిన ఫ్యాన్స్ త్వరలో జాసన్ హీరోగాను ప్రూవ్ చేసుకోవడం ఖాయమని గట్టిగా నమ్ముతున్నారు. టాలెంట్ ప్లస్ ప్లానింగ్ ఈ రెండు కలిస్తే అది ధనుష్. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక చాలా మంది హీరోలు ఏళ్లకేళ్లు గ్యాప్ తీసుకుంటుంటే ధనుష్ మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర నాన్ స్టాప్ రైడ్ చూపిస్తున్నారు. ఒకవైపు యాక్టింగ్, ఇంకోవైపు డైరెక్షన్ అంటూ వరుస సినిమాలు లైన్లో పెట్టేస్తున్నారు. ఈ కాలీవుడ్ స్టార్ తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది. గతేడాది 3 సినిమాలతో పలకరించిన ధనుష్ ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తున్నారు. రీసెంట్ గా కరా మూవీతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఆ సినిమా వైబ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉండగానే మరో 2-3 ప్రాజెక్ట్ షూటింగ్స్ తో ఫుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం రాజ్ కుమార్ పెరియాసామి మూవీతో పాటు లబ్బర్ పండు ఫేమ్ తమిళ రసంతోనూ ఒక సినిమా చేస్తున్నారు. ఇంత బిజీలో మరో క్రేజీ ప్రాజెక్ట్ కు ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న టాక్ వినిపిస్తోంది. కంగువా సినిమాతో నిరాశపరిచిన దర్శకుడు సిరుతై శివతో ధనుష్ ఒక సినిమా చేయబోతున్నారట. గతంలో అజిత్ హీరోగా వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన శివ ధనుష్ కోసం అలాంటి విలేజ్ యాక్షన్ డ్రామా కథనే సిద్ధం చేశారన్న టాక్ వినిపిస్తోంది. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉన్న ఈ సినిమాకు సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. కేవలం యాక్టింగ్తోనే కాదు, మెగాఫోన్ పట్టి దర్శకత్వంలోనూ తన మార్క్ చూపిస్తున్నారు ధనుష్. త్వరలోనే మృణాల్ ఠాకూర్ లీడ్ రోల్లో తానే స్వయంగా డైరెక్ట్ చేస్తూ ఒక క్రేజీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించబోతున్నారు. పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక సాధారణంగా హీరోలు కథల విషయంలో చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. కానీ ధనుష్ మాత్రం పక్కా క్లారిటీతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తూ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. మన హీరోలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ అంటే కనీసం 2-3 ఏళ్ల పాటు షూటింగ్ చేస్తూ ఉంటే ధనుష్ మాత్రం అలాంటి రూల్స్ ఏవీ పెట్టుకోవట్లేదు. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా మాక్సిమం 6 నెలలకు మించి షూటింగ్ చేయడం లేదు. ఈ స్పీడే వరుస సినిమాల విషయంలో హెల్ప్ అవుతోంది. ఏడాదికి కనీసం 3 రిలీజ్లైనా ఉండేలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటున్నారు కాలీవుడ్ స్టార్. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.